మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట ఎప్పుడూ పైకే వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంటలు పైకి ఎగిసి పడడానికి కారణం ముఖ్యంగా గాలి. మనం చూస్తున్నప్పుడు మంట మండుతున్నప్పుడు అది చుట్టూనే ఉన్న గాలి పొరలను వేడెక్కిస్తుంది. ఈ వేడెక్కింపు కొనసాగుతూనే ఉంటుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. సాంద్రత తగ్గిన గాలి తేలికగా అయిపోతుంది మరియు అది అటు పక్కకు పగిలిపోతుంది. ఆ సమయంలో మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. పీడనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దూరంలోని చల్లని గాలులు వచ్చి చేరతాయి. ఎందుకంటే వేడెక్కి పైకి పోయే గాలి వేగం దూరం నుంచి మంట వైపు వచ్చే గాలి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. దీనివల్ల మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోతున్నాయి. అందువల్ల అవి తనతో పాటు మంటను ఎప్పుడూ పైకి లేపుతుంటాయి. ఈ సృష్టిలో మంటలు కేవలం వస్తువులు కాదు, అవి గాలి ప్రసరణ దృక్పథాలను చూపిస్తాయి. గాలిలో జరుగుతున్న ఈ మార్పులు మంట వేడికి ప్రతిస్పందించి అద్భుతమైన కదలికలను సృష్టిస్తాయి. మంటను చూసి నేడు మేం గాలి ఎలా పనిచేస్తుందో, అది ఎలా మంటను ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వాస్తవాలు మంటలు మరియు గాలి మధ్య ఉన్న అసాధారణ సంబంధాన్ని వివరిస్తున్నాయి. ఇది ప్రకృతి శక్తుల అందం.